హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి, ఒక బిజినెస్ మ్యాన్‌కి తేడా ఏంటో నేను మీకు చూపిస్తా. రాజకీయ నాయకుడు అనేవాడు చిన్న చిన్న తాయిలాలకి లోబడి ప్రజల్ని అమ్మేస్తా ఉంటాడు. నిజమైన బిజినెస్ మ్యాను తన ప్రజల కోసం డబ్బులు సంపాదించి దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఉంటారు. అసలు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ 2 ఉన్నాయి. ఒకటి లూలు మాల్, రెండోది ఇనార్బిట్ మాల్. దేశంలోనే అత్యంత పెద్ద ఇనార్బిట్ మాల్ వైజాగ్‌లో కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, అదే వైజాగ్‌లో లూలు మాల్‌కి 2,000,00,00,000 విలువైనటువంటి భూమిని ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా దీని గనక మనకి దగ్గర నుంచి చూసుకుంటే, విశాఖ లూలు మాల్ డీల్ గనక మనం చూస్తే, ప్రజల ఆస్తిని దోచిపెడుతూ బ్యాక్ డోర్ స్కామ్ చేశారు వీళ్ళంతా. బ్యాక్ డోర్ స్కామ్ ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మనం చాలా షాపింగ్ మాల్స్ చూస్తూ ఉంటాం. వాటన్నిటిలో ఏ ఒక్కదానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా కట్టుకుంటారు. వాళ్ళు టాక్స్‌లు కట్టుకొని రన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ డబ్బులుంటే కొనుక్కుంటారు. లేదంటే భూమిని లీజ్‌కి తీసుకొని, ఈ అపార్ట్మెంట్‌ని లీజ్‌కి తీసుకొని, బిల్డింగ్ లీజ్ తీసుకొని రన్ చేస్తూ ఉంటారు మాల్స్. కానీ లూలుకు మాత్రమే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా భూమిని ఎందుకిచ్చాడు? అది కూడా రూ. 2,000,00,00,000 విలువైన భూమిని. ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి ప్రతిఫలం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంత భూమిని ఇచ్చాడా? పోనీ ఈ లూలు మాల్ వల్ల వచ్చే జాబ్స్ ఏమన్నా పెద్ద పెద్ద జాబ్సా అంటే, ఆ షాపింగ్ మాల్‌లో పనిచేసేవారు కనీసం నెలకి 15,000 కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అందుట్లో 25,000-15,000 జాబులు ఈ యొక్క జాబులు అని నిజం చెప్పండి. అటు అయితే అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ముని దారాదత్తం చేశారు లూలు మాల్‌కని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్బిట్ మాల్, లూలు మాల్ కన్నా ఇనార్బిట్ మాల్ ఎన్నో రెట్లు పెద్దది. ఎన్నో రెట్లు క్వాలిటీ సర్వీసెస్‌ని అందిస్తూ ఉంటున్నారు. హైదరాబాద్‌లో చూసుకోండి ఎంత బావుంటుందో ఇనార్బిట్ మాల్ అనేది. అయితే ఇనార్బిట్ మాల్ 2019 నుంచి 24 మధ్యలో దాన్ని పర్మిషన్స్ ఇచ్చి దాన్ని కడతం జరిగింది. అయితే దీనికి మొత్తం ఇచ్చిన భూమి 17 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 30 ఏళ్ళు లీజ్‌కి మాత్రమే ఇచ్చారు. భూమికి కూడా లీజ్ ఇచ్చారు. ఆ లీజ్ కూడా 125,00,00,000 ముందుగానే పే చేయాలని చెప్పి మరి తీసుకున్నారు. ఆ చెల్లింపులు చాలా పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్. ఓపెన్ బిడ్డింగ్ అంటే ఇక్కడ మాకు స్థలం ఉంది. ఇక్కడ బిల్డింగ్ కట్టుకోండి, బిజినెస్ చేసుకోండి. అయితే 125,00,00,000 ఇవ్వాలి గవర్నమెంట్‌కి అంటూ వాళ్ళు ప్రపోజల్ చేయడం జరిగింది. అలా చాలా మాల్స్ ఆ బిడ్డింగ్‌లో పాల్గొని చివరికి దాన్ని ఇనార్బిట్ మాల్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. అది పారదర్శకంగా పేపర్ అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా బి బిడ్ వేసి ఆ స్థలాన్ని 25,00,00,000 తీసుకొని ఇనార్బిట్ మాల్‌కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంత బావుంది. ప్రజలకి లాభమే. ఆ మాల్ కట్టుకున్న వాడికి కూడా నెల నెల డబ్బులు కట్టాలి. కేవలం 30 సంవత్సరాలు మాత్రమే లీజ్‌కి ఇవ్వడం జరిగింది. అంటే 30 సంవత్సరాల్లో ఒక జనరేషను ఎళ్ళిపోదు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ లీజ్ రెన్యువల్ ఉంటది. అప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి బడ్జెట్‌లు కూడా పెరిగిపోతూ ఉంటాయి. బట్ లూలు మాల్‌కి 2024లో పర్మిషన్ ఇచ్చింది 13.74 ఎకరాలకి. ఎంత కాలం లీజ్ అండి ఇది? 99 సంవత్సరాలు లీజు. 99 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బతుకుంటారా? లేదంటే వేరే వాళ్ళు బతుకుంటారా? అప్పటికి ఇది లీజ్‌కి ఇచ్చారన్న విషయం గవర్నమెంట్‌లే మర్చిపోయి వాడు అమ్ముకొని ఎళ్ళిపోతాడు. అవునా కదా! అటువంటి సిట్యుయేషన్ ఇది. రూపాయి 50 మాత్రం ఇచ్చారు దాన్ని. పైగా 3 ఏళ్ళు అద్దె లేదు. 3 ఏళ్ళకి అద్దె లేదనమాట. ఎవడబ్బా మొగుడు సొమ్ము సార్ ఇది? ఎవడబ్బా మొగుడు సొమ్మని ఫ్రీగా ఇస్తారు? టెండర్‌లు లేవు. నిబంధనలకు విరుద్ధం. ప్రజలకు డబ్బులు రావు. కనీసం ఒక రూపాయి గూడా జాబ్ వచ్చే అవకాశాలు లేవక్కడ. ఇటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిని అడ్డగోలుగా లూలు మాల్‌కి దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారంటూ వార్తలొస్తూ ఉన్నాయి. అయితే మొత్తం గనక మనం చూసుకున్నట్లయితే నిజమైనటువంటి బిజినెస్ మ్యాన్, విజనరీ ఎవరనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. కేవలం ఒక యోగా డే కోసం 330, 40,00,00,000 ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 300,00,00,000తోటి ఋషికొండ పైన అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి బిల్డింగులు శాశ్వత భవనాలను నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారెక్కడ. ఇప్పటి వరకు వాటర్ ఎత్తిపోతల పథకం కింద అమరావతి వివిధ ప్రాంతాల్లో కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి
వేస్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా ప్రతి రూపాయిని కేవలం 3,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? నిన్న మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే అమరావతి దేవతల రాజధాని, అక్కడ బతికితే 20 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారని చెప్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిలోనే ఉంటూ ఆయన 120 సంవత్సరాలు బ్రతికి చూయించాలని మేమంతా కోరుకుంటున్నాం. మాటలు చెప్పడం కాదు, పని చేయాలి. పని చేసేవాడే మనకు కావాలి. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు కేవలం పని చేసేవాడే తప్పించి ఇలా సొల్లు కబుర్లు, గాలి కబుర్లు చెప్పేవాళ్ళు కాదనేసి మనం అనుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఇనార్బిట్ మాల్, లూలు మాల్ ఈ గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ టైమ్ సీఎం అయిన వ్యక్తి ఇనార్బిట్ మాల్ అంటే ఒక రిప్యుటేషన్ కంపెనీ దగ్గర నుంచి 120 కోట్ల రూపాయలు తీసుకొని కేవలం 30 సంవత్సరాలు లీజుకిచ్చి ప్రజలకి తోడ్పడే విధంగా డబ్బును సంపాదిస్తూ ఉంటే, విజనరీగా 40 సంవత్సరాలు రాజకీయ ఎక్స్‌పీరియన్స్ 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకొని పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన విజనరీ లేదు, ఆయన స్టార్‌డమ్ లేదు, ఆయనకి పేరుకున్న బలం లేదని చెప్పుకుంటూ ఒక కంపెనీకి లూలు మాల్ అనే ఒక చిల్లర కంపెనీకి భూమినిచ్చి ఒక్క రూపాయి కూడా సంపాదించకపోగా 3 సంవత్సరాలు ఉచితంగా ఇచ్చినటువంటి పనికి మాలిన పని కప్పించి ఏమంటారు దీన్ని? ఇదే లూలు మాల్ వేరే స్టేట్‌కెళ్ళి అక్కడ 500 కోట్లు పెట్టి ల్యాండ్ కొని అక్కడ మాల్ కడతానికి ప్రయత్నిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి సిట్యుయేషన్ ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి సిట్యుయేషన్ ఎందుకు లేదు? అదే లూలు వాడు వేరే స్టేట్‌కెళ్ళి అక్కడ కొని ఎందుకు లూలు మాల్ కడుతూ ఉన్నాడు? అంటే ఇక్కడ తెర వెనక దోపిడీలు, బ్లాక్‌మెయిల్ దోపిడీలు, బ్యాక్‌గ్రౌండ్ దోపిడీలు చాలా జరిగాయి. కాబట్టే వాళ్ళకి బిడ్డింగ్ వేయలేదు, పారదర్శకత లేదు, దోచిపెట్టడం అనేది జరిగింది. కాబట్టి అర్థం చేసుకోండి. ఎవరు విజనరీ, ఎవరు ప్రజలకు ఉపయోగపడుతున్నారు, ఎవరు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, ఎవరు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతి ఒక్క పథకాన్ని తూచా తప్పకుండా టైం ఇచ్చినటువంటి వ్యక్తి అనేది మీరు గమనించండి. ఏమీ లేకుండా 100 కోట్ల రూపాయలు అకౌంట్‌లో పెట్టి అధికారం నుంచి దిగిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు సుభిక్షంగా ఇచ్చుకుంటూ వాళ్ళ సొంత అకౌంట్‌లకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ దిగిపోయే టైంకి 7,000 కోట్లు మళ్ళీ దిగిపోయిన తర్వాత ఇంకొక 7,000 కోట్లు 14,000 కోట్లు అకౌంట్‌లో పెట్టెళ్తే ఇప్పుడు మళ్ళీ నేను విజనరీ అని చెప్పుకుంటున్న వ్యక్తి 3,34,000 కోట్లు అప్పు చేశాడు. దట్ టు ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 నెలల్లో. అంటే ఎవరు విజనరీ, ఎవరు నాయకుడో మీరే అర్థం చేసుకోవాలని సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.